జీఎస్టీ ట్యాక్స్ లో అనేక మార్పులు వస్తున్నాయని వాటిపై వ్యాపారస్తులందరూ అవగాహన పెంచుకోవాలని నిబంధనల మేరకు ఇన్ టైంలో రిటర్న్స్ ఫైల్ చేయాలని వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ గూడూరు సర్కిల్ అరుణ్ కుమారి సూచించారు. గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ అరుణ్ కుమారి జీఎస్టీ నిబంధనలపై వ్యాపారస్తులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ట్యాక్స్లకు సంబంధించి పలు అంశాలపై వ్యాపారస్తులతో చర్చించారు. పెద్ద ఇబ్బందులు మనకు రావు. ఆ రిటర్న్ వేసేటప్పుడు మనం కూడా ఎప్పటికప్పుడు మనం సహకరించేస్తే అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి, అకౌంటెంట్ అసోసియేషన్ ప్రసాద్ గారికి, మరియు చంద్రబాబు గారికి ఒకసారి ఏంటంటే అది ఇండివిజువల్గా కాకుండా ఒక కమ్యూనిటీ పరంగా టైంని ఒక సొసైటీ పరంగా కూడా ఆలోచించుకొని మీరు కొంచెం కోఆపరేట్ చేయాలి డిపార్ట్మెంట్కి. ఓకేనా? ఆధార్ అథెంటికేషన్ అనేది కంపల్సరీగా మాకు చేయాలని చెప్పేసి మా గవర్నమెంట్ ఇది మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దీంట్లో ఆల్మోస్ట్ మాకు చాలా కేసులు, ఎందుకంటే చెప్పాలంటే చాలా బాధగా ఉంది. ఏంటంటే గూడూరు ఈజ్ ఆన్ ద లాస్ట్ స్టేషన్లో ఉంది. అంటే వీఆర్ నాట్ హ్యావింగ్ యువర్ కోఆపరేటివ్ ఫర్ యువర్ ఎండ్. అంటే మీ ఎస్టీపీల వైపు మీ అంటే మేము ఇది నాట్ ఏ కంప్లైంట్, బట్ మీకు కూడా మీ అప్రిహెన్షన్స్ ఉండొచ్చు. ఎందుకు అడుగుతున్నారు ఆధార్ కార్డు మిస్యూజ్ చేస్తున్నారేమో అలా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా వచ్చే జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఆటోమేటిక్గా మన ఆధార్ కార్డ్స్ నెంబర్లు పెడుతున్నాం. కానీ ఏపీ జిఎస్టీ యాక్ట్ నుంచి, వ్యాట్ యాక్ట్ నుంచి మైగ్రేటెడ్ కేసులకు ఎప్పటికప్పుడు ఆధార్ కార్డ్స్ ఇప్పుడు కొంతమందికి లేకుండా జరుగుతుంది. అందువల్ల మనం ప్రతి ఒక్క డీలర్ దగ్గర ఆధార్ కార్డ్స్ ఖచ్చితంగా తీసుకోవడం, వాళ్ళ డేటాని అప్డేట్ చేస్తుంది. దీంట్లో మీరు ఎటువంటి భయాలు పడాల్సినటువంటి లేకపోతే కంగారు పడాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఇవాళ మీరు ఇస్తుంది కేవలం అఫీషియల్గా ఆఫీస్కే ఇస్తున్నారు. అందువల్ల ఈ విషయంలో మేము మాత్రం మీ పూర్తి కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ మాకు యాక్చువల్ చెప్పాలంటే మేము ఓన్లీ 15% వేసాం. వీఆర్ లాగింగ్ బిహైండ్ 85%. అందుకే ఈరోజు ఖచ్చితంగా వస్తారేమో అసోసియేషన్ వాళ్ళు పర్టికులర్గా, ఇంకా ఎవరైనా కొంతమంది వర్తక గ్రూపుల వాళ్ళు ఎవరైనా వస్తారని ఎక్స్పెక్ట్ చేసి ఈ మీటింగ్ కండక్ట్ చేసాం. అది ఒక వల్ల ఉంది. దీంట్లో ఎటువంటి మీరు భయపడాల్సింది కూడా లేదు. జస్ట్ మీరు ఫోటో ఇస్తారు, మేము దాని యొక్క డీటెయిల్స్ మా యాప్టీస్ లాగిన్లో మేము అప్డేట్ చేస్తాం. కాబట్టి మీరు భయపడకుండా ఇవ్వండి. ఫస్ట్ నేనేం చేస్తాను, మీ ట్రేడ్ అసోసియేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ పాస్ అంతా ఈ విషయాన్ని అంటే కూడా మీ గ్రూప్లో కమ్యూనికేట్ చేయండి. దీంట్లో మీకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. చాలా మంది భయపడుతున్నారు ఆధార్ కార్డు ఇవ్వడం వల్ల మళ్ళీ మాకేమైనా ప్రాబ్లం అవుతుందని. దాంట్లో భయపడాల్సింది ఏమీ అయితే లేదు. రీజన్ ఏంటంటే పాతకాలంలో ఉన్న వాళ్ళ ఎవరికి ఆధార్ కార్డు లేదు, అప్పుడు అప్డేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు అప్డేట్ చేయడానికి అడుగుతున్నాను. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి లేటెస్ట్గా గవర్నమెంట్ చాలా మాడిఫికేషన్స్ చేశారు ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే రెంటల్ ఇష్యూస్ అనేది బాగా ప్రస్తుతం వచ్చిందనమాట. ఇప్పుడు మనము బిజినెస్ తీసుకునేటప్పుడు మనం తీసుకునేది ఏంటి, కమర్షియల్ పర్పస్ కోసం తీసుకుంటున్నాం. కమర్షియల్ పర్పస్ కోసం తీసుకున్నటువంటి దాన్ని ఏం చేస్తున్నారంటే అది రెంటల్ దాని మీద మీరు రివర్స్ ఛార్జింగ్ మెకానిజం కింద ట్యాక్స్ పే చేసి దాన్ని మీరు మళ్ళీ క్రెడిట్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే చాలా కేసులు వాళ్ళు లాంగ్ బ్యాక్ తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ టైంలో మాత్రం మీరు ఏం చేశారు, రెంటల్ అగ్రిమెంట్ పెట్టుకుంటారు. ఇంకొకటి మనం చాలా తెలివిగా ఆలోచించాం. ఏం చేసాము, మన రెంటల్ అగ్రిమెంట్ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి, మళ్ళీ ఏం చేస్తున్నాము 11 నెలలుగా రాస్తున్నాం. 12 నెలలు రాస్తే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1% స్టాంప్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది కదా. కాబట్టి అప్డేషన్స్ అన్నీ తీసేయండి. ఫస్ట్ మీరు లేటెస్ట్ రెంటల్ అగ్రిమెంట్స్ వీలైనంత వరకు అప్డేట్ చేసి, అంటే మేము ఎస్టీపీ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు కూడా చెప్తున్నాం, వీలైనంత వరకు మీ వాళ్ళకి కంప్లైంట్ చేసి లేటెస్ట్గా ఉన్నటువంటి రెంటల్ అగ్రిమెంట్స్ని సిస్టమ్లో అప్లోడ్ చేసి దాని ప్రకారంగా రివర్స్ ఛార్జింగ్ మెకానిజం అంటే 18% ట్యాక్స్ కట్టి మళ్ళీ మీరు పేమెంట్ చేసేటప్పుడు దాన్ని క్రెడిట్ తీసుకోవచ్చు. అందువల్ల మీకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు, కొంచెం క్యాష్లో గవర్నమెంట్కి వస్తుంది. అంటే ఇది ఖచ్చితంగా చేయాల్సిన పని. చాలా వరకు అగ్రిమెంట్స్ చూస్తే ఇప్పుడు మనకి బాగా జరిగేది ఏంటంటే వ్యాట్ యాక్ట్లోని, ఏపీ జిఎస్టీ యాక్ట్లో నుంచి వచ్చిన కేసు అన్నింటిలో కూడా మనకి చాలా ప్రాబ్లం ఉంది. చాలా మంది రెంట్స్ అగ్రిమెంట్లు పాత పెట్టున్నాయి. కాబట్టి మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే కొత్తగా రెంటల్ అగ్రిమెంట్స్ తీసుకోవడం, రెగ్యులర్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ మంత్లో దానికి ఒక 18% ఆర్సీఎం కట్టి అదే మంత్ రిటర్న్లో మీరు దాన్ని ఇన్పుట్ కింద తీసుకోవచ్చు. ఇది చాలామంది ఇప్పుడు గూడూరులో జస్ట్ వెహికల్ వేసుకుని ఆ చివరి నుంచి చివరికి వెళ్తే
దీంట్లో ఎంతమందికి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, ఎంతమందికి ఉన్నాయో మనకు తెలియదు. మేము స్ట్రీట్ సర్వే అనేది కాన్సెప్ట్ కాదు, కానీ ఖచ్చితంగా మాకు ట్యాక్స్ బేస్ పెంచాలి, అంటే రిజిస్ట్రేషన్స్ నెంబర్ పెరగాలి. చాలా మంది వరకు ఏంటంటే ఏముందిలే B2C కస్టమర్స్ వెళ్ళిపోతున్నాం అది ఇది అని అంటున్నారు. కానీ ఈ కాలంలో మీరు చెప్పే టర్న్ ఓవర్స్ తోటి ఒక ఫ్యామిలీ ఎగ్జిస్టెన్స్ అవడం అనేది పాసిబుల్ కాదు, ఖచ్చితంగా కాదు. మీరు ఏమి ఈ B2Cలో ఉన్న వాళ్ళు ఎక్కువ అసోసియేషన్ వాళ్ళే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు తెలుసు ఎందుకంటే ఎవరికి రిజిస్ట్రేషన్ ఉంది, ఎవరు ఎంత వ్యాపారం ఉంది, జస్ట్ మోటివేట్ ఇవ్వండి. రిజిస్ట్రేషన్ తీసుకొని కాంపోజిషన్ పదవిలో కన్నా వచ్చేటట్టు ఫస్ట్ మోటివేట్ చేయండి. రేపు ఎప్పుడన్నా తీరా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అయ్యో వాళ్ళు మా అసోసియేషన్ అండి మా వాళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వీలైనంత వరకు. ఇప్పుడు మేము ఆల్రెడీ మన జ్యువెలరీ వాటితో పెట్టాము, ఇంకా ప్రొవిజన్స్ వాటితో పెట్టాలి, ఇంకా దానిగా రెడీమేడ్స్ అండ్ రెడీమేడ్స్ అండ్ మెడికల్స్ వాళ్ళు కాకుండా, అంటే వాళ్ళకి ఏంటంటే కొంతమందికి వాళ్ళు టర్న్ ఓవర్ ఎంతున్నా వాళ్ళు ఖచ్చితంగా అవసరం సప్లైస్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళు GST నెంబర్ అవసరం కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ చాలా మంది వరకు పర్టికులర్గా ప్రొవిజన్స్లోనే మాకు బాగా స్కిప్పింగ్ అనపడతా ఉంది. కాబట్టి మీ అసోసియేషన్ సుధాకర్ గారిని రిక్వెస్ట్ చేస్తారు, ఎలా మోటివేట్ చేస్తారో కాస్త మాకు డిసెంబర్లో కాస్త రిజిస్ట్రేషన్స్ పెంచండి. అంటే గవర్నమెంట్ ట్రేడ్ కమ్యూనిటీకి ఎంత ఫెసిలిటీస్ ఇస్తున్నారో చూడండి. ఇప్పుడు 73 డిమాండ్ ఇంట్రెస్ట్ పెనాల్టీ తీసేస్తున్నారు. చాలా వరకు ఇంకా ఏం చేస్తున్నారు, అంతకుముందు అంటే డిఆర్టీ లిమిట్స్ పట్టుకొని మీరు ITC క్లెయిమ్ చేసుకున్న వాటిని కూడా బెనిఫిట్ ఇస్తున్నారు. ఏమని మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చినట్లయితే జనవరి 25 లోపల మార్చి 25 లోపల ఇవన్నీ కూడా అవి కూడా తీసేస్తామని అడుగుతున్నారు. అంటే ఎందుకు తెలుసు గవర్నమెంట్ మీకు ఫార్వర్డ్లో ఉంది, చూడండి ఆలోచించండి. కాబట్టి మీరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది మేము ఈనాటి థ్రెటని బట్ దేర్ ఈజ్ డెకాయ్ ఆపరేషన్స్ అనేవి మొత్తం స్టార్ట్ అవుతాయి. అది ఎవరు ఏంటి ఏమనేది ఉండదు. మేము ఇది నాటి థ్రెట్ని జస్ట్ ఇదిజే అంటే మీకు ఒకలాంటి అన్యాపదేశంగా మీకు ఇంటిమేషన్ ఇస్తున్నాం, దయచేసి ఇన్వాయిస్లు ఇవ్వండి అనేసి ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మనం గత ఇప్పుడు 4 నెలల నుంచి బాగా నోటీసు చాలా ఆర్డర్స్ పాస్ చేసాం. అందరూ బియాండ్ లిమిట్స్ బట్టి ITC తీసుకున్నారు అని చెప్పి ఒక్కొక్కటి బాగా ఇంట్రెస్ట్ పెనాల్టీతో కలిపి అసలు నుంచి ఎక్కువైంది. ఇప్పుడు గవర్నమెంట్ ఫెసిలిటీ ఇచ్చింది, ఏమని 16.5 ఇన్సర్ట్ చేసి దాని ప్రకారం మీరు ఎప్పుడైనా ఉంటే అవన్నీ రెక్టిఫికేషన్ ఆర్డర్స్ తీసుకొని అడిషనల్స్ తగ్గించుకోండి, ప్రాపర్ రికార్డ్స్ ఇచ్చారు. ఇవన్నీ మీకు ఎంతమంది తెలుసో తెలియదో తెలియదు, కనీసం ఇవి చెప్పడానికి ఇలాంటి పిలిచి పెడుతున్నాము. ఓకేనా, మా వైపు నుంచి అయితే అవి ఉన్నాయి ముఖ్యంగా. ఇంకా మీరు రిటర్న్ ఫైలింగ్ డెకాయ్ ఆపరేషన్ మాత్రం అది కొంచెం మేము చెప్పలేము, బట్ ఇట్ విల్ బి హ్యాపెన్ విత్ ఇన్ షార్ట్ టైం. ఎటు ఏంటి అనేది తెలియదు. అది మా రిక్వెస్ట్ ఏంటంటే బేసికల్గా 5 మీరు పాన్ నెంబర్ మాకు ప్రాంప్ట్గా మాకు ఇవ్వండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసి న్యూ రెంటల్ అగ్రిమెంట్ ట్యాక్స్ పేయింగ్ అండర్ RCM. అంటే దాంట్లో ఏంటి అంటే రెగ్యులర్ డీలర్ వాళ్ళు RCM కింద కట్టి ఆ డబ్బులు ITC కింద తీసుకోవచ్చు. కాబట్టి అది ఖచ్చితంగా ఈ రెండు ఫస్ట్ ప్రైమ్ మోస్ట్ అనమాట, ఈ 2 ఇష్యూస్. ఇంకా మిగతావన్నీ కూడా మేము చెప్పిన డెకాయ్ ఆపరేషన్స్ కానీ మిగతా కేసెస్ అన్ని కూడా ఏంటి రెక్టిఫికేషన్ ఆర్డర్ అంటే ఇది జనరల్ రొటీన్లో అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో జరిగింది. ఇంకా దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను చెప్పింది ఈ మధ్యకాలంలో ఈ ఆధార్ అప్డేట్ల గురించి లేదంటే ఈ రెంటల్స్ గురించి వాళ్ళకి అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ దీంట్లో ఒకరు ఇన్యాక్టివ్ అనేది కాకుండా ఒక మనం తీసుకునే GSTలో కనీసం ఇప్పుడు ఈరోజు మనకు అసోసియేషన్లో ఉండేవాళ్ళు